ఒక చేనేత కార్మికుల కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు, పాపం ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు ఆడపిల్లలు, రోజా రమణ్య ఏదో పేరుండే, రాధా రాధిక. అది అయితే ఆ పిల్లలకు తెలియదు, దయచేసి మీరు రాయొద్దు, పిల్లలకు ఆ ఎయిడ్స్తో చనిపోయిన విషయం తెలియదు. అయితే ఆ పిల్లలు రాధా రాధిక, ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు. అమ్మా నాన్న ఇద్దరు చనిపోయినరు, మేము అనాథలమైన మమ్మల్ని కాపాడుకోండి అని ఇస్తే, వారు ఒక మనసున్న మనిషి కనుక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో చేర్పించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు. చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఇలా ఉన్నత విద్యావంతులు చేసి, ఆ పిల్లల పెళ్లిళ్లు చేసి, ఆ పిల్లల్ని ఒక దరికి చేర్చినటువంటి వ్యక్తి. నాకెందుకు గుర్తు అంటే, కేక్ కట్ చేస్తుండే ప్రతి బర్త్డేకు సిద్దిపేట ఆనంద నిలయానికి పోయి కేక్ కట్ చేసి వస్తుండే. అరే ఏందబ్బా ప్రతి బర్త్డేకి పోతుండని ఓ రోజు అడిగితే గిట్లా జరిగింది. 2014లో నాకు సంగారెడ్డిలో వచ్చి పిల్లలు దరఖాస్తు ఇచ్చిండ్రు, ఆ పిల్లల్ని నేను దత్తత తీసుకున్నా, అనాథ పిల్లలు, ఆ పిల్లల్ని నేను చదివిస్తున్నా అని చెప్పిండ్రు. అందులో ఒక అమ్మాయి పీజీ చేసి ఇవాళ మంచి ఉద్యోగం పొందింది. ఆ అమ్మాయి పెళ్లి కూడా తనే దగ్గరుండి కన్న తల్లిదండ్రుల్లాగా పెళ్లి చేసినాడు. ఆ రెండవ అమ్మాయి కూడా ఇప్పుడు పీజీ చదువుతా ఉంది, ఇప్పటికీ ఆ అమ్మాయిని కూడా చదివిస్తా ఉన్నాడు. అంటే ఒక మనసున్న మనిషి. అట్లా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి చేరియాల్లో కూడా మా దగ్గర ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కడతా ఉంటే ఇంటికి నీళ్లు పడుతుంటే ఆ ఇంటి మీదకి వెళ్ళి పడి నడుమిరిగిపోయింది. నడుమిరిగిపోతే అది పత్రికలో వచ్చింది. ఓ రోజు నేను పేపర్లు చదివిన, అప్పుడెప్పుడు 2016 అనుకుంటా. నడుమిరిగిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయిపోతే చివరికి ఆ కట్టుకుంటున్న ఇల్లు అమ్ముడుకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, మొత్తం పోయి ఆయన వైద్యం చేయించుకొని వస్తే జీవోత్సవం లాగా బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. మనిషి బతికింది కానీ మంచం మీదకి వెళ్ళేవాడు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే ఆ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కొత్త ఇల్లు కట్టించి ఆ పిల్లల్ని చదివించిన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల్లో జరిగింది. అంటే ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోను కానీ ఒక మంచి మనిషి, హృదయం ఉన్న మనిషి, ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా వచ్చి ఇవాళ 100 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసి మన కార్యకర్తల పిల్లల్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, IIITలో సీట్లు వచ్చి ఫీజులు కట్టలేక బాధపడుతున్న ఆ పేద పిల్లల్ని చదివిస్తానని చెప్పి ఇవాళ గొప్ప మనసున్న మనిషి కనుక అటువంటి మనిషిని మనం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ 6 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. మెదక్లో కూడా తక్కువ మెజార్టీతో పోయినాం. సో మనకున్న క్యాడర్ కానీ, మనకున్న బలం కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్దిగా అర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు. మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ ఇదే బిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి, మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈరోజు ఆయన చేసిందేంది? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది, ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిందేంది, ఈ రోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్కి అలవాటు. మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు?
15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది?